టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి చవితి రాత్రి అర్ధరాత్రి 2:32 వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి భరణి నక్షత్రం ఉదయం 11:06 వరకు ఉంటుంది. తదనంతరం మరి కృత్తికా నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ ఈరోజు మరి శ్రీ వ్రతం లేదా లక్ష్మీ పంచమి అని చెప్పి కూడా లక్ష్మీ దమన పూజ అని చెప్పి ముఖ్యంగా ఈ చైత్ర మాస పూర్ణిమ అంటే ఏదైనప్పటికీ కూడా ఈ పంచమి, ఈ చైత్ర శుద్ధ పంచమి నాడు ఈ రకంగా మరి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం అనేది కూడా మనకి చైత్ర మాసంలో వస్తుంది. ఇక్కడి నుంచి మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవనేది కొంతమంది నమ్మకం. కనుక ఈరోజు ఎవరి శక్తానుసారం వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందిగానే, అంటే ఇబ్బంది అనేది ఏంటంటే కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా నిన్నట్లాగానే కొంతవరకు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది. తర్వాత ఏదైనా సరే ఈ దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక వాటిలో ఏదైనా కొంత అలర్జీ, అంటే ఏదైనా సరే ఇటు డయాబెటీస్ అనుకోండి, రక్తపోటు అనుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి పరంగా కొంతవరకు చికాకులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కానీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి ఈరోజు చాలా ముఖ్యంగా ఈ కృత్తికా నక్షత్రం వారికి, తర్వాత మరి అశ్విని నక్షత్రం వారికి కూడా కొంతవరకు ఈరోజు అనుకూలమైన స్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ఈరోజు ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. ఇక విదేశాలకి కాకుండా ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్దాం, అంటే ఇక్కడ మనం ఉన్న చోట ఏదైనా సరే కొంతవరకు దూరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం అనుకూలం, విదేశాల వాళ్ళకి కాదు. ఇక్కడ ఇంకొద్దిగా ఏదైనా సరే దూరాలకు వెళ్దాం అనుకునే వాళ్ళకి మాత్రం అనుకూలం. ఇక ఏదైనా సరే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటే కనుక వాటి విషయంలో మాత్రం ఈరోజు ఎంతో కొంత మనకి అనుకూలమైన స్థితి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత ఖర్చులు అధికమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనా సరే వాహనాలు కానీ, తర్వాత స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి అలా శుభం, అంటే మంచితో ఖర్చుతో మునిగి ఉండటం అనేది, అంటే ఈ ఏదైనా సరే ఈ వ్యయం అనేది కొంతవరకు మంచి కార్యక్రమాల కోసం కూడా ఈరోజు కొంత చేయటం అనేది అయితే ఉండొచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా అనుకూలమైన స్థితి అయితే ఉండదు. గొంతుకు సంబంధించిన కానీ సైంటిస్ట్ కానీ ఇలాంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బంది తలెత్తచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉన్న వారికి, కవులు కళాకారులు వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా చక్కటి మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. సంతానపరంగా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా ఈరోజు యోగదాయకంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు చాలా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మనం ఆనందించదగిన స్థాయిలో, అనుభవించదగిన స్థాయిలో ఈరోజు ఉండటం అనేది కొంతవరకు మెచ్చదగిన సూచన. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే సాగుతుంది. ప్రేమ పెళ్లి కోసం ఉన్న వాళ్ళైతే మాత్రం వారి పెళ్లి అడుగులు ముందుకెళ్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ కూడా చక్కటి అభ్యుదయ స్థాయిలోనే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు, ముఖ్యంగా స్త్రీలకు ఉపయోగపడే వ్యాపారాల్లో ఉన్న వారికి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఇటు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకి ఈరోజైతే కనుక చాలా చక్కటి మంచి అవకాశాలు ఎదురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు చెప్పాలంటే కనుక ఏదైతే ఇవాళ గ్రహస్థితి, గోచార స్థితి ఉందో ఈ
కర్కాటక రాశిలో పుట్టిన పురుషుల కన్నా కూడా మహిళలకి ఒకంత మేలు చేసేలాగా ఉండటం అనేది అయితే ఉంది. మొత్తం మీద అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన విషమ పరిస్థితులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో కొంతవరకు సౌఖ్యాన్ని అయితే పొందగలుగుతారు. ఆడవాళ్ళు లేదా ఆ బంధువుల వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారం కొలిక్కొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో కొంత అభివృద్ధిదాయకంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఫర్నిచర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవారికి, తర్వాత ఏదైనా సరే ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ మంచి జరిగే పరిస్థితి ఈరోజు అయితే ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బీమా రంగంలో ఉన్న వాళ్ళ అంటే ఏదైనప్పటికీ బీమా రంగంలో కానీ, తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కానీ ఈరోజు అయితే ఎంతో కొంత మంచి పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఒక ఈ మధుమేహం అనేది ఏదైతే ఉందో ఆ వ్యాధిగ్రస్తులు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు అయితే కనుక కొంతవరకు మంచి అనేది ఉంది. ముఖ్యంగా ఇటు ఆర్థికంగా రాబడి పెరగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇబ్బందల్లా కూడా అంటే ఏదైనప్పటికీ కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, తర్వాత మనకి ఏదైనా సరే ఆడవాళ్ళతో వ్యవహారాలు ఉంటే కనుక అక్కడ కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ ఎదురయ్యే పరిస్థితి కనిపించవచ్చు. ఇక మిగతావన్నీ కూడా బాగా చేయగలుగుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఏవైనా సరే పోషాకరమైన వాతావరణం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వస్తువు యొక్క కొనుగోలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటాం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత ఖర్చులకి దారితీసే పరిస్థితి అయితే ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ఆ ఖర్చులు మనకి ఉపయోగపడేలాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఏదైతే మీరు ఒక ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడి పెట్టారో అది మునుముందు కొంత మనకి మేలు చేసేలాగానే కనిపిస్తుంది తప్ప నష్టపోయేలాగా మాత్రం కనిపించడం లేదు. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. వాటికి సంబంధించిన ఏమైనా సరే మనం కొత్తగా నమోదు చేయాలన్నా సరే, మన ఇంట్లో సంబంధం ఉంది అని చెప్పి ఎవరు 10 మంది దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యరీత్యా కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే మన కింద పనిచేసే వాళ్ళు కానీ, మన పైన పనిచేసే వాళ్ళు కానీ ఎక్కడైనా సరే కొంతవరకు ఆడాలంటే వాళ్ళతో ఏదైనా సరే అకారణ శత్రుత్వం వహించే పరిస్థితి ఒకసారి ఉత్పన్నం కావచ్చు. ఇక ఇదే రాశిలో జన్మించి ఎవరైనా సరే మరి కవులు, కళాకారులు కానీ, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇటు నృత్యరంగం అనుకోండి, సినిమా రంగం అనుకోండి, ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు అనుకోకుండా ఏమైనా సరే కొంత మంచి స్థితి కలగచ్చు, మంచి అవకాశాలు లభించవచ్చు. ఆ రకంగా మాత్రం బాగుంటుంది. ఇక విడిగా మాత్రం మీరు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పనుల్లో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాలనుకునే వాళ్ళకి, ముఖ్యంగా ప్రేమ పెళ్లి కావాలనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు కొంతవరకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలప్పుడు కొంతవరకు జాగ్రత్తగానే వహించండి, జాగ్రత్తగానే ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు ఏదైనా సరే కొంతవరకు మనకి వ్యతిరేకత ఉంటే అది ఇంటి నుంచే మొదలవుతుంది అనేది గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి అభివృద్ధి కోసం కానీ, తర్వాత ఇంటి విక్రయాల కోసం కానీ, ఇలా ఇంటికి గృహోప సంబంధించిన విషయాల్లో ఈరోజు కొంత పురోభివృద్ధి కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో ఏదైనా సరే ఒక ప్రదేశ మార్పు కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మార్పుకి అనుగుణమైన పరిస్థితి అయితే కనుక ఈరోజు కనిపిస్తుంది.
ఇక మీ యొక్క సంతానం కూడా ఈరోజు ఎంతో కొంత మిమ్మల్ని ఆనందపరిచే పరిస్థితి తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. ఇక వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళ ప్రయత్నాల్లో మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన ఆలస్యం అనేది అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు అయితే సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే కనుక ఈరోజు మరి ఎంతో కొంత ఇబ్బంది ఇటు ఆర్థిక వ్యవహారాల్లోనూ కనిపిస్తుంది, ఆరోగ్య వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కనుక ఇటు ఆరోగ్యము, ఆర్థికము 2 విషయాల్లో కూడా ఏదైనా సరే కొంత హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయి. కానీ పరువు పోయే పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇంకా సంతాన పరంగా మాత్రం కొంత మెచ్చదగిన విషయాలైతే ఈరోజైతే చోటు చేసుకుంటాయి. ఇక ఎవరినైనా సరే సత్పురుషుల లేదా యోగ జ్ఞాన సంపన్నులతో ఏదైనా సరే అనుకోని పరిచయాలు ఈరోజు మీకు కలగచ్చు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.